మా ఏం చేస్తున్నావు? మంచి వెరైటీస్ చేసేస్తున్నాను మధు. ఏంటి? ఆంటీ వాటర్ యాపిల్ తెచ్చారు కదా రాత్రి, ఇగో దీంతో 2 రకాల ఐటమ్స్ అయితే చేయబోతున్నాను. ఒకటి టిఫిన్, ఒకటేమో స్వీట్. టిఫిన్ ఏంటంటే చక్కగా మినపిండి ఉంది, దాంతో ఉల్లిపాయలు అన్ని వేసి బజ్జీలు చేస్తా. దాంట్లోకి వాటర్ యాపిల్ తోటి పచ్చడి చేస్తా. అది రైస్ లో కూడా వాడుకోవచ్చు, రెండిట్లోకి ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ యాపిల్ తోటి ఇంకా హల్వా చేయబోతున్నాను. సూపర్ గా ఉంటది. ఇప్పుడు వీటితో ఐటమ్ చేస్తాను. ముందు హల్వాకి ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ యాపిల్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి, అది చూపిస్తాను. ఇంకా దాంట్లోకి వైట్ ఉప్మా రవ్వ 50 గ్రాములు, ఇంకా కాజు, బాదం, కిస్మిస్ మనకి తగినట్టుగా ఎంత వేసుకుంటే అంత. ఇదిగోమ్మ నెయ్యి. దాంట్లోకి ఇదిగో నేను షుగర్ వాడట్లేదు, పాత బెల్లం. బెల్లంలో కూడా ఇది బాలింత్రాల బెల్లం. బాలింత్రాలకు అది పెడితే చాలా మంచిది అంటారు. రక్తం అది కూడా, బ్లడ్ అది కూడా పడుతుంది, చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తారు. బాలింత్రాలకు కూడా చక్కగా పాలల్లో అది కలిపి ఇస్తారనమాట, చాలా బాగుంటుంది. నల్ల బెల్లం, ఇది నల్ల బెల్లం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేసి నేను హల్వా చేయబోతున్నాను, సరేనా? ఇప్పుడు వాటర్ యాపిల్ని కట్ చేసుకుంటాను. ఇగో కడుక్కొని మనం సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగమ్మ ఇలా కట్ చేసేసుకోవడమే అన్నీ. ఓకే, ఇదిగమ్మ ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను చూడు. వాటర్ యాపిల్ హల్వా ఇక్కడ కట్ చేసుకున్నాను కదా పీసెస్ కింద, ఇవన్నీ ఇందులో వేసుకుని వేయించుకుంటా. బాగా మగ్గాలి, వేగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే రవ్వ 50 గ్రాములు ఓకే చక్కగా దోరగా వేయించుకోవాలి. దీన్ని కూడా ఇదిగోమ్మ మనకి గోల్డ్ కలర్ లో వచ్చేసింది చూడు. చక్కగా ఈ ఒక దీంట్లో తీసేసుకుంటున్నాను గిన్నెలోకి. సరే, దీన్ని ఇంకెంతసేపు దీనికి ఇది మగ్గాలి మంచిదని. వాటర్ యాపిల్ ఇప్పుడు మనం వాటర్ యాపిల్ తింటే చాలా మంచిదంట, ఆరోగ్యానికి ఎంత మంచిదంటే దీనివల్ల 10 లాభాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. యూట్యూబ్ లో చూడండి ఒక్కసారి వాటర్ యాపిల్ కోసం. ఇది మనం ఎలాగైనా సరే తినడం ముఖ్యం. చాలా ఉత్తి ఏంటంటే ఏదో వాటర్ మింగినట్టు, గొంతులు పట్టినట్టు నాకు అనిపించి తినలేక ఇలాంటి వెరైటీ ఐటమ్స్ అది చేస్తున్నాను, పాడు చేసుకోకుండా. మనకి మంచిగా దొరుకుతున్నాయి కదా అది. కానీ కొనుక్కొని అయినా సరే తినాల్సిందే, చాలా మంచిదంట. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం ఉత్తి తినలేనప్పుడు ఇలాంటి ఇప్పుడైనా చాలా వెరైటీలు చేసుకుంటున్నారు కదమ్మా. ఫ్రూట్స్ తోటి వాటితోటి ఉత్తి ఫ్రూట్ లో తింటున్నారు అసలు. లేదు, మ్యాంగోస్ ఉత్తి తినేయచ్చు, పనసపండు అవన్నీ ఉత్తి తినేయచ్చు. కానీ వాటితో ఎన్నో వెరైటీలు చేసుకుంటున్నారు. అలాంటిటప్పుడు వాటర్ యాపిల్ ఉత్తి తినలేకపోతున్నప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకుంటే తప్పేంటి, అంతే కదా? అంతే. అది నేను అనేది. ఈ మగ్గే లోపల ఇంకేం చేస్తున్నావు? మధ్యనప్పుడు ఇదిగో పచ్చడి చేయాలి కదమ్మా, వాటర్ యాపిల్ పచ్చడి. అందులోకి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ఇది ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకున్నాం అలాగే ఇవి కూడా కట్ చేసుకోవాలి మిగతా దీంట్లో కూడా పచ్చడిలోకి. ఓకే, ఇగమ్మ ఎగినాయి కదా మంచిగా ఇలా వేపుకోవాలి. ఒక 10 మినిట్స్ పైన పడుతుంది టైం. అంటే అందులో ఉన్న వాటర్ అది ఇంకిపోయి మగ్గాలి, మంచిగా ఇలా వేగాలి. చక్కగా బ్రౌన్ ఆనియన్స్ వచ్చినట్టు చూసావా ఎలా వచ్చినాయో అలాగా. దాంట్లో ఇదిగోమ్మ ఇందులో వాటర్ వేసుకోవాలి కదా. ఇప్పుడు 50 గ్రాముల రవ్వ ఇంతే వచ్చింది. కానీ ఇక్కడ వాటర్ యాపిల్ కూడా ఉన్నాయి కదా, దాంట్లో బెల్లం అన్ని వేయాలి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీనికి కొంచెం హెల్త్గా వాటర్ వేసుకుంటా, సరేనా? ఓకే, ఇది ఇందులో పెట్టేసి వాటర్ అలా వేసుకున్నాను కదా. ఇందులోకి బెల్లం చూడు 50 గ్రాములు రవ్వ, కానీ నేను 125 గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం. ఎందుకంటే పాత బెల్లం కొంచెం స్వీట్ తక్కువ ఉంటది, దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పైగానేమి ఇక్కడ వాటర్ యాపిల్ కూడా ఉన్నాయి కాబట్టి నేను 125 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఓకేనా? ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. పౌడర్ చేసి పెట్టుకున్నాను.
ఇలాచి. ఇప్పుడు ఇది మరగాలి. ఇందులోకి కాజు బాదం అవి వేయించుకోవాలి కదమ్మా, అందుకని ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకొని నేను ఇక్కడ వేయించుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ ఇది మరిగిపోతుంది మనకి. రవ్వ వేసుకుంటున్నాను. సరే. ఇప్పుడు మంచిగా ఉడకాలి. ఆ రవ్వ వేగింది కదా మంచిగా, మళ్ళీ ఉడకాలి. అది కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని దగ్గరికి వచ్చేదాకా చేసుకోండి. ఓకే. ఇదిగమ్మా ఆయిల్ అన్న నెయ్యి కాయింది కదా, ఇక్కడ కొంచెం బాదం కాజు వేసుకొని వేయించుకుంటాం. ఓకే. బాగా వేగింది కదా చక్కగా, చాలు. ఆ వేడి మీద కిస్మిస్ కూడా వేయిపోతాయి. ఓకే. అవి అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవా? చేసుకుంటా. ఇద్దాం. ఇక్కడ చూడు మనకి హల్వా రెడీ అయిపోయింది. దగ్గర పడిపోయింది మంచిగా. ఇదిగో మనకి వాటర్ యాపిల్ హల్వా రెడీ. ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసేసుకుంటే వాటర్ యాపిల్ హల్వా రెడీ అమ్మా. బాగుంది. చూస్తుంటే ఇప్పుడెప్పుడు తిందామా అని ఉంది మాది వాటర్ యాపిల్ హల్వా. ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది మీకు టేస్ట్ చేసి చెప్తా. పైగా పాత బెల్లం వేసాను ఇందులో. సూపర్. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేద్దాం. చక్కగా కరకరలాడుతూ తినేయచ్చు అన్నీ. ఓకే. పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తానమ్మా. ఇక్కడ వాటర్ యాపిల్ కూడా కట్ చేసేసుకున్నాను కదా, ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే పొడవుగా కట్ చేసేసుకోవాలి ఇవి కూడా. ఓకే. అంటే గ్రైండ్ చేసేదే కాబట్టి పర్వాలేదు. ఇక్కడ బజ్జీల కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నానమ్మా. అది వేడిస్తూ ఉంటది కదా ఈలోగానే. నేను బజ్జీల్లోకి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. ఓకే. బజ్జీల్లోకి ఏమో సన్నగా పొడవుగా నేను హాఫ్ చెక్ చేసి కట్ చేస్తాను, చూపిస్తాను. ఇందులోకి పులుపు కోసం ఏం వేస్తానంటే మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇదిగో ఆల్రెడీ మనం ఎండబెట్టుకున్నాం కదా ఆల్రెడీ అంతకుముందు మామిడికాయ ఇలాగా. అది చింతపండు అది ఏమి వేయకుండా నేను మామిడి ముక్కలు వేస్తాను. వాటిని ఇదిగో వేడి నీళ్ళు వేసుకుని ఇలా నానబెట్టుకున్నాను. ఓకే. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. చాలా 3 ఉల్లిపాయలు తీసుకున్నానే. ఇక్కడ ఆయిల్ కాగింది చూడు మనకి. ఇందులో ఈ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేస్తే బాగుంటుంది. ఇవి అవి కూడా ఇది వాటర్ యాపిల్ ఇవి కూడా వేసేస్తున్నాను. 2 మగ్గాలు కదా ఎలాగని అది ఇవి కలిపి బాగా మగ్గి వేస్తాయి. పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఓకే. ఇవమ్మ పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నాను. మనం తగినంత ఎంత కారం తినగలుగుతామో అంత. సరేనా? మగ్గాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ పచ్చడిలో చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ వాడాలి. సరేనా? ఇది వేసేస్తుంది దాంతోపాటు మగ్గుతుంది. ఓకే. ఉప్పు వేసుకున్నాం అనుకో త్వరగా మగ్గిపోతాయి. ఓకే. తగినంత ఉప్పు. ఇవమ్మ బజ్జీలోకి ఇలా సన్నగా కట్ చేసుకున్నానా, ఇలా మధ్యలోకి ఒకటి అంతే. అప్పుడు మనకి బాగుంటుంది ఇలాగా. నేను అలాగే కట్ చేసుకుంటాను. బజ్జీలోకి ఇది హాఫ్ చెక్ చేస్తాను అలాగా. సరేనా? అన్నీ అంతే. ఇప్పుడు ఇవి బాగా ఇలా నలుపుకొని ఇక్కడ మినపిండి ఉంది. మినపిండిలో కొంచెం వాటర్ వేసేలే. ఇగో ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మనం బజ్జీ వేసుకుంటే భలే ఉంటుంది సూపర్గా. ఇదిగోమ్మ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద. చాలు. ఇది ఇందులో వేసేస్తుంది. ఓకే. అందులో జీలకర్ర ఇంకా భలే ఉంటాయి. నాకు ఈ బజ్జీలు అంటే చాలా ఇష్టం.
కొంచెం ఇంగువ అలా టచ్ చేస్తున్నాను మధు, ఎక్కువేం కాదు. కొంచెం సాల్ట్, అదే మనకు తగినంత సాల్ట్. అర్థమవుతుందా? పిండిలోకి బజ్జీలోకి. ఓకే. ఇక్కడ చూడు మైదా, మైదా వేసుకుంటున్నాను. కలుపుదాం. ఇంకా వంట సోడా గుల్లగుల్లగా రావడానికి ఇంకో కొంచెం. ఇక్కడ బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. అయ్యిందమ్మా కట్ చేయడం. దయవిలాగి కలిమాకండి, కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేయించాను. ఇంకా కూడా వేసేస్తున్నాను ఇందులో. మనం బజ్జీ కింద ఇలా కలిపేసుకోవాలి. అక్కడ ఆయిల్ కూడా కాయిపోయింది చూడు. బజ్జీలు వేస్తున్నాను. ఓకే. ఎలా ఉబ్బుతున్నాయి. నాకు ఇలా ఉల్లిపాయలు వేసిన బజ్జీ అంటే చాలా ఇష్టం. పక్క నుంచి ఇది ఇంకా అవుతుంది, బజ్జీలు కూడా రెడీ అవుతుంది. ఇంకా అయ్యాక రెండు వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇది వాటర్ కదా కాబట్టి చూడు కింద కూడా ఏం అడగంటకుండా ఎలా మగ్గుతుందో. అవును, రెండు వాటరే. ఉల్లిపాయ అది కూడా ఆనియన్స్, ఇది కూడా వాటర్ వేపులు. ఆ వాటర్తో మగ్గుకుంటా వస్తుంది మంచిగా. ఇలా మగ్గాలి. ఇక్కడ మన చూడు బజ్జీలు అది ఇంకా బాగా వేగాలి. వేగాలి. మనకి బజ్జీలు వేగిపోయింది. ఎలా వచ్చింది? సూపర్. ఇంకా పచ్చడి అవ్వతే ఆగేదేలే. పచ్చడి అయ్యకూడదు. పచ్చడి అవ్వక ముందుకే ఒక బజ్జీలు ఆగించేస్తాను నేనైతే. బాగుంది. మినపబజ్జీలు ఇలా మైదా కలుపుకొని మినప్పిండి మిగిలిన తర్వాత ఇడ్లీ పిండి మిగిలితే మొన్న 1/2 కిలో 300 గ్రాములు పప్పు వేసి నానబెట్టి మనం ఇడ్లీలు వేసుకున్నాం. నిన్నేమో అట్లు వేసుకున్నాం, ఈ రోజు బజ్జీలు వేసుకున్నాం. 3 రకాల ఐటమ్లు చేస్తుంది ఇట్లతో. ఓకే, అయిపోయింది. ఈ మధ్యలో ఖాళీయా చివర వేసావు. ఇదిగో మనకి మగ్గిపోయినాయి బాగా. ఇప్పుడు ఇది చల్లారాలి. సరే, స్టవ్ బంద్ చేసేస్తున్నాను. చల్లారాలి. ఇగమ్మ చూడు ఎంత బాగుందో కదా, మంచిగా ఆయిల్ లాగలేదు కదా, సూపర్ గా ఉంది. ఎంత బాగా మగ్గిందో. నాకు ఇలాగ ఉల్లిపాయలతో ఉన్నది ఉత్తి బజ్జీ తినడం కూడా ఇష్టం బాగా. ఇంకొకటి తీసుకున్నావా? మరి ఎలా ఉన్నాయనుకున్నా మధు, తింటే కమ్మకమ్మగా భలే ఉంది, చాలా బాగుంది. పచ్చడి చేసేదాకా ఆగమ్మా. ఆగుతానులే, ఇంకా తినాలి కదా, కానీ చాలా బాగుంది. ఆగుద్ది అవ్వట్లేదు, టేస్ట్ బాగుంది. ఉల్లిపాయలు అవి వేసుకొని తింటే ఉత్తిదే తినాలనిపిస్తుంది. అలాగా ముగ్గురు కూడా కొన్ని ఇలా వేసిన వాళ్ళకి ఇలా పని అయిపోతూ ఉంటుంది. 2 లాగించడం అలా కామన్ అది ప్రతి ఒక్కరికి. ఇదిగమ్మా ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. ఇది
అందులో మామిడి ముక్కలు నానబెట్టుకున్నాను కదా అవును. పులుపు కోసం చింతపండు వేయకుండా ఇవి వేస్తున్నాను. సరే. ఇంకా ఉంది అందులో. ఇదిగోమ్మా కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఓకే. ఇదిగోమ్మా మనకి ఈ బజ్జీలు కూడా వేగిపోయింది. చూస్తుంటే భలే ఉన్నాయి మరి, నాకైతే సూపర్గా ఉన్నాయి. ఏదో మైసూర్ బొండాలు వస్తాయి చూడు, ఆ టైప్లో వచ్చేసింది కదా, పెద్ద పెద్దగానే. అవును. గ్యాస్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చేస్తున్నామా? ఏం చేస్తున్నానా, ఇదిగో మధ్య మధ్యలో ఇలాగా నట్లు లూజ్ అవుతూ ఉంటాయి మిక్సీ గిన్నెలకి అట్లకి, మనం ఇలా బిగించుకోవాలి. ఓకే. లేదంటే ఆ నట్లు ఇలా పచ్చడిలో పడిపోతుంది. ఇక్కడ మనకి పచ్చడి రెడీ అయిపోయింది చూడు. ఓకే. ఇక్కడ ఆయిల్ కాగుతుంది, ఇందులోకి తాలింపు దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో ఆవాలు, ఓకే, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అందరు జరగండి అల్లరి చేసే పిల్ల వస్తుంది. బాగా అల్లరి చేసేస్తుంది. ఇప్పుడు పట 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 మాదు కన్నా కొంచెం తక్కువ అల్లరి అనుకుంటా. ఏం కాదు, ఎక్కువ. కనుమాకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగిరి కదా తాలింపు వేసేస్తున్నానే. ఓకే. వాటర్ యాపిల్ పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి ఈ కలర్ ఉంది, ఎండుమిర్చి చేసుకుంటే ఇంకొంచెం రెడ్ కలర్ లో. వాటర్ యాపిల్ కలరే వచ్చిందిగా. అవును, లైట్ పింక్ కలర్ లో. ఇలాగే ఉండాలి వాటర్ యాపిల్ పచ్చడి అంటే. ఇక రైస్ లో కూడా చాలా బాగుంటది. పైగా మనం చింతపండు వేయలేదు ఇందులో, మామిడికాయ. అవును, ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది. టేస్ట్ బాగుంటది, ఆరోగ్యం అన్ని రకాలు. మనకి వాటర్ యాపిల్ పచ్చడి రెడీ. ఇంకా బజ్జీల్లో రైస్లో వేసుకొని తినచ్చు, చపాతీల్లో కూడా తినచ్చు, దోశల్లో తినచ్చు. సూపర్ ఐటమ్. ఎలా ఉంది? సూపర్ అదిరింది. సూపర్, చాలా బాగుంది. మధ్య మధ్యలో వాటర్ యాపిల్ తగులుతున్నాయి, చాలా బాగుంది. మధ్య మధ్యలో కిస్మిస్లు, బాదం ఇవన్నీ కూడా. స్వీట్ అదిరిపోయింది బాబు, సూపర్ ఉంది. ఎలా ఉందమ్మా? చాలా అంటే చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్ తాగడం కామన్, కానీ ఈ మొక్కల దగ్గర నుంచి మధ్య మధ్యలో వాటర్ యాపిల్ సూపర్. నాకు చాలా బాగా నచ్చింది. ఇవ్వండి చక్కగా మినప బజ్జీలు, మనకి వాటర్ యాపిల్ పచ్చడి, వాటర్ యాపిల్ హల్వా భలే రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయి చూడడానికి, సూపర్గా ఉన్నాయండి. ఇంకా తినడమే లేటు. మా వారిని అయితే పిలిచేస్తాను ఇప్పుడు. అండి ఎలా ఉందండి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. సూపర్ ఉంది. ఈ బజ్జీలకి పచ్చడికి చాలా బాగా సరిపోయింది మధు. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. మినప బజ్జీలు, వాటర్ యాపిల్ పచ్చడి, పుల్ల పుల్లగా భలే ఉంది. అదే అందాం అనుకుంటున్నా. పచ్చడి అయితే పుల్ల పుల్లగా, బజ్జీలోకి బాగా సెట్ అయింది. ఇది వాటర్ యాపిల్ హల్వా వేరే లెవెల్. రెండు హైలైట్. అవును, సూపర్ ఉన్నాయి.